హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ప్రభాస్ గారి కొత్త మూవీ షూటింగ్ అనేది నిన్న స్టార్ట్ అయిందండి, 23 జనవరి. ఇది మనకి ప్రభాస్ గారు ప్లస్ హను రాఘవపూడి గారి కాంబినేషన్తో వస్తున్న మూవీ అండి. మూవీ టైటిల్ అనేది ఇంకా ఎవరు ఫిక్స్ లేదు మూవీ డిపార్ట్మెంట్ అనేది. ప్రభాస్ హను అనుకుంటున్నారు, కొంతమంది ఫౌజీ అనుకుంటున్నారు. మేబీ ఫౌజీ పెట్టచ్చు, లేదంటే మేబీ చేంజ్ చేయొచ్చు మూవీ టైటిల్ అని. ఇక డిపెండ్ అపాన్ స్టోరీ అండి, మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఈ మూవీ అనేది అఫీషియల్గా నిన్న షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. మనకు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చెప్పినారు, ఇక 2 సాంగ్స్ అనేది రాశాను, అప్రూవల్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి మ్యాక్స్ 2026 వరకు, 26 సమ్మర్ ఆ టైంలో రిలీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హను రావుపూడి గారు బేసిక్గా చాలా టైం తీసుకోరండి మూవీస్ని, ఫటాఫట్ కొట్టేస్తారు. హను రావుపూడి గారికి ముందు అంత హిట్స్ లేకపోయినా కానీ లాస్ట్ సీతారామం అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కదండి. మేబీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. ప్లస్ ఈ మూవీలో మనం ఈ ప్రభాస్ని కొత్త రకంగా చూడొచ్చు. కొంతమంది మిలిటరీ అంటున్నారు, కొంతమంది చెప్పలే, ఒక కొత్త విధానంగా చూపిస్తా అని చెప్పి మనకి డైరెక్టర్ గారు ప్రామిస్ చేసినారు. ఇది ప్లస్ ఈ మూవీ అనేది పెద్దగా టైం పడదండి, మ్యాక్సిమం 2026 సమ్మర్ ల్యాండ్. ఇక వరకు తీసుకెళ్తారు, ఎండింగ్ వరకు అయితే రాదు. ప్లస్ ఇంకోటి స్పిరిట్ కూడా షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇక మీకు తెలిసిందే సందీప్ రెడ్డి వంగ కూడా అంత లాగ్ ఏం చేయడు మూవీ డైరెక్షను, ఆయన కూడా తొందర తీసేస్తారు. ఒకవేళ 2 సినిమాలు అనుకున్న టైంలో షూటింగ్ అయిపోతే 2026లో మనకి ప్రభాస్ గారి నుంచి 2 సినిమాలు చూడొచ్చు. ఒకటేమో 2016 స్టార్టింగ్ ఆర్ మిడ్ ఆఫ్ ద సమ్మర్, ఇంకోటి ప్లస్ ఎండింగ్ అంటే డిసెంబర్ నవంబర్ టైంలో. ఒకవేళ షూటింగ్స్ అనేవి అనుకున్న టైంలో కంప్లీట్ అయ్యి అంత పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంటే ఈజీగా 2 చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2 మూవీస్లో అంత విఎఫ్ఎక్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాము. ఇక సందీప్ రెడ్డి వంగ గారు కూడా మరీ అంత విఎఫ్ఎక్స్ ఏం పెట్టారంటే, కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు కలికి అండి, ఆ విఎఫ్ఎక్స్ కోసమే కదండి కొంచెం లేట్ అయింది. అట్లా ఈ మూవీస్ పెద్ద విఎఫ్ఎక్స్ హను రావుపూడి గారి మూవీస్ దేంట్లో విఎఫ్ఎక్స్ అంతగా యూజ్ చేస్తారు కానీ మరీ అంతగా యూజ్ చేయరు. అందుకనే ఇక స్టోరీ బేస్డ్ మూవీస్ అని చెప్పి ఇక నాకు తెలిసి తొందరగా షూటింగ్స్ అనేవి అయిపోతాయి. అనుకున్న టైంలో షూటింగ్స్ అయిపోతే మనకి 2026లో ప్రభాస్ గారి నుంచి 2 సినిమాలు చూడొచ్చు. ఇక ఈ 2 సినిమాలు అయిపోతే మనకి మళ్ళీ కల్కి 2 షూటింగ్ ఉంటుంది, సలార్ 2 షూటింగ్ ఉంటుంది. అది కూడా 2027లోనే 2027 or 28 మధ్యలో రిలీజ్ అవ్వచ్చు. ఇక నాకు తెలిసి 2030 వరకు ప్రభాస్ గారు ఫుల్ బిజీ అనుకుంటా. ఇంకా మనకి రాజాసాబ్ గురించి వస్తే, రాజాసాబ్ మీకు ఆల్రెడీ చేసిందే పోస్ట్పోన్ అని చెప్పి. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ ఉంది, ఒక చెక్అవుట్ చేయండి ఈ వీడియో అయిపోయినాక. ఇక రాజా సాబ్ అనేది మన జూన్ జూలైలో రిలీజ్ అవబోతుంది. ఇది ఒక కామెడీ హారర్ మూవీ. ఈ మధ్య కామెడీ హారర్ మూవీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి, కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ మూవీ ఎట్లా ఉంటుందో చెప్పలే. మళ్ళీ ప్రభాస్ ఫస్ట్ టైము ఇక పోలీసు ప్లస్ కామెడీ హారర్గా యాక్ట్ చేయడము, ఎట్లా ఉంటుందో మూవీ చూడాలి. ఇక హను రావుపూడి ప్రభాస్ గారి కాంబినేషన్ వచ్చేది మూవీ టైటిల్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు కండి. ఇక ఫ్యాన్సీగా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకుంటున్నారు. ఈ మూవీ అయితే నాకు తెలిసి 2026 లోపల వచ్చేస్తుందండి, మరీ 2027 వరకు వెళ్ళదు అనుకుంటున్నా. ఎందుకంటే మరీ అంత ల్యాగ్ ఏం చేయరండి హను రావుపూడి గారు కూడా డైరెక్షన్. ల్యాగ్ అంటే ఇక డిపెండ్స్ అపాన్ స్టోరీ అండి, విఎఫ్ఎక్స్ యాడ్ చేయాలా లేదా అని చెప్పి ఉంటేనే అవుతుంది. ఏ డైరెక్టర్ కావాలని చెప్పి ల్యాగ్ చేయరు కదండి. ఇక దీనికి అంతగా అవసరం లేదు అనిపిస్తుంది హను రావుపూడి గారి డైరెక్షన్ అలాంటివి. ప్లస్ స్పిరిట్ కూడా అంతే, ఇక స్పిరిట్ 2 కూడా ఉంటుంది అనేది టాక్ ఉంది. సందీప్ రెడ్డి గారు అఫీషియల్గా అయితే అనలే కానీ మూవీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయితే టాక్ నాకు వచ్చింది. ఇక స్పిరిట్ 2 ఉందనుకోండి, మళ్ళీ అది ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 మూవీస్ అయిపోయినాయి అనుకో, మళ్ళీ కల్కి 2, స్పిరిట్ 2, మళ్ళీ ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. బ్రహ్మరాక్షస్ సంథింగ్ ఏదో ఉంది, అది కాక ఇంకొకటి అమ్మో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సలార్ తొందరగా రిలీజ్ చేసేస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే సలార్ అని మీకు తెలిసిందే ఓటీటీలో ఎంత ట్రెండ్ అయింది, ఇప్పటికీ ఒక దుమ్ము దులుపుతుంది. అందుకనే సలార్ 2 కూడా తొందరగా తీసేస్తారు, కలెక్షన్స్ కోసం అన్న తొందర తీసేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ ఫస్ట్ నాకు తెలిసినంతవరకు 2025 ఎండింగ్ లోపల మనకి ఇది వచ్చేస్తుందండి రాజాసాబు. 2026లో మనకి హను రావుపూడి గారిది ప్లస్ స్పిరిట్ వచ్చేస్తుందండి. 2027-28 మధ్యలో మనకి సలార్ 2 కల్కి 23102 మూవీ వస్తుంది. దాని తర్వాత ఇక మళ్ళీ స్పిరిట్ ఒకవేళ ఉంటే ఇక అది కంటిన్యూ అవుతుంది.
దాన్ని బట్టి ఇంకా 2 మూవీలు చాలా వరకు ఉన్నాయి. ఇదైతే ప్రస్తుతానికి మనకైతే హనూరాపురి గారి నుంచి వచ్చిందైతే ఇదండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంటదని అంటున్నారు. ప్రభాస్‌ని ఒక కొత్త రకంగా చూడొచ్చు అంటున్నారు. ఇంటర్వెల్ సీన్స్ కూడా బావుంటాయి అని అంటున్నారు. ఇంక మనకు తెలవదండి అఫీషియల్‌గా వాళ్ళు పోస్టర్ లాంచ్ చేసినా గానీ, ట్రైలర్ లాంచ్ చేసినా గానీ అప్పుడు మనకి మేబీ తెలవచ్చు ఎలా ఉంటుందో మూవీ అని చెప్పి. ఫర్దర్‌గా మీకు టీజరు, ట్రైలర్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చినాయనుకో ఈ హనూరావుపూడి గారి మూవీ డిపార్ట్మెంట్ నుంచి అవి కూడా మీకు నేను దాని రివ్యూ కూడా ఇస్తానండి. ఇక దట్స్ ఇట్ అండి. ఇక మీ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఏం లేదండి, జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమా. అలాగే మనకి నోటిఫికేషన్ వారిని క్లిక్ చేసేయండి. ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలుగుతారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలుసండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ క్లిక్ చేసిన జర బూస్టప్ వస్తుంది వీడియోస్ చేయడానికి, వ్యూస్ అనేది పెరిగితే. మొత్తం వీడియో చూస్తారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి.